అండి మూవీకి తీసుకొని వెళ్ళండి ఈసారేనా. ఏమన్నా మూవీనా? అసలు నీకేమైనా బుద్ధి ఉందా? మనం నలుగురు మూవీకి వెళ్ళాలంటే ఒక టికెట్ 500 రూపీస్ అంటే 2000 రూపీస్ టికెట్స్ అయితే. అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత మన పిల్లలు ఊరుకుంటారా? వాడికేమో పాప్కార్న్ కావాలంటాడు, ఈ అమ్మాయి ఏమో కూల్ డ్రింక్ కావాలంటది, అర్థమైందా? నీకేమో సమోసా కావాలంటావు. 10 రూపాయల ఐటమ్ అక్కడ 150 రూపాయలు ఉంది అంటే దీనికి ఒక 2500 అవుతుంది స్నాక్స్ కోసం. టికెట్స్ 2000 రూపీస్. మనం వెళ్ళాలి రావాలి అంటే దానికి 1000 రూపాయలు. ఈరోజు నేను నా కూలీ 1000 రూపాయలు పోయింది. అంటే ఒక మూవీ మనం చూడాలి ఫ్యామిలీతో అంటే ఈ రోజుల్లో ఒక మల్టీప్లెక్స్ కి వెళ్ళాలి అంటే మినిమం 6000 రూపీస్ కావాలి. అర్థమవుతుందా? కొంచెమే అర్థం చేసుకోవాలి. ఏం లేదు, మన ఐబొమ్మలో సినిమా చూడండి, 6000 రూపాయలు కాదు కదా, 60 రూపాయలు కూడా ఖర్చు కాదు. వేడివేడిగా పల్లి లేపు ఆ మూవీ ఏదో చూస్తారు, ఫ్రీగా వస్తుంది, మన ఐబొమ్మలో చూసుకోవచ్చు. అర్థమవుతుందా? ఓ అన్నట్టు ఐబొమ్మ ఇప్పుడు బంద్ అయింది కాదు. ఓకే 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 సరే, కొద్ది రోజులు సినిమా చూడడం మానేద్దాం. అర్థమవుతుందా? ఐబొమ్మ వచ్చినా కూడా చూద్దాం, లేకపోతే 6000 రూపీస్ నేను తేలేను. అర్థమవుతుందా? హాయ్ ఫ్రెండ్స్, ఇది నా సమస్య కాదు. ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక సినిమా చూడాలంటే మినిమం 6000 to 5000 to 6000 రూపీస్ కావాలి. ఇది చూసే సందర్భాల్లో ఇప్పుడు ప్రజెంట్ ఎవరూ లేరు. అందుకని దయచేసి ఐబొమ్మ లాంటి రవిని మనం సపోర్ట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి. అట్లాంటి వాళ్ళు ఉంటే మనలాంటి వాళ్ళకి ఎంతో ఉపయోగం. థ్యాంక్ యూ.